రైతులందరికీ నమస్కారం. ఇప్పుడే అందరికీ అయితే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఇప్పుడే వచ్చిన వార్త, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రైతు బంధు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కంటే సన్నవాడ్లకు క్వింటాకు 500 బోనస్ బాగుందని రైతులు అయితే అంటున్నారు. అయితే ఆయన ఇది చెప్పడం అయితే జరిగింది. ఒక్కో రైతుకు దాదాపు 15,000 వరకు బోనస్ వస్తుందని అయితే ఈ రెండిట్లో రైతులకు ఏది మేలు అనిపిస్తే అది అమలు చేస్తామని అన్నారన్నమాట. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ అయితే సైతం ఇదే అభిప్రాయం అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో రైతు భరోసా పథకం అయితే ఈ 2-3 రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలోనే అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే తాజాగా వచ్చిన శుభవార్త అన్నమాట. మనకు రైతులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణలో పలువురు రైతుల ఖాతాలలో అయితే నిధులు అయితే ఆల్రెడీ కూడా పడడం అయితే మన ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో సైతం కూడా అయితే మొదలుపెట్టిందనమాట. మనకి 2-3 రోజులలో వచ్చేసి 5 ఎకరాల వారికి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎకరాకు 7,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుందన్నమాట. నాకు ఏదైతే ఉందో 15,000 రూపాయల వరకు అంటే మనకు వీళ్ళు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో విడుదల చేయడం ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ముందంజన అయితే కనబడుతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం అయితే చుట్టడంతో రైతులు సంబరం చేసుకోవాలని అయితే కారణం ఉంది. ఈ చొరవ ఏదైతే ఉందో మనకు ఈ డిసెంబర్ చివరి ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయితే గడుస్తుంది అన్నమాట. ఈ నేపథ్యంలోనైతే మనకు రైతు భరోసా పథకం అమలు చేయకపోతే రైతులు అయితే ఇప్పటికే 1000 కళ్ళతోనే అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు నిలదీస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు అయితే ఈ 2-3 రోజులలో మీ అందరి బ్యాంక్ అకౌంట్లోనైతే అయితే డబ్బులు అయితే చేరుతాయని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందనమాట. ఖచ్చితంగా వచ్చేసి ఇవి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తప్పకుండా అయితే మీ తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.